హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న పెట్టిన వీడియో సెకండ్ డే మేళా అది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఆల్రెడీ మీకు వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ రోజుతో ఈ మేళా అనేది క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ బాయ్ బాయ్ మేళా. ఈ బాయ్ బాయ్ మేళాని మా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉన్న క్లబ్ కమిటీ వాళ్ళు, జ్యోతిక వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళైతే ఈరోజు కండక్ట్ చేశారండి. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నలుగురు సింగర్స్ వచ్చారు. ఆ నలుగురు సింగర్స్ ఎవరెవరు అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అగైన్ మళ్ళీ ఈరోజు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టేశారండి. ఈ ఫుడ్ స్టాల్స్ అనేవి ఇంకా ఈరోజు అయితే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. బయట నుంచి అంటే పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, మంచిర్యాల కానీ, ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అగైన్ ఫుడ్ స్టాల్స్తో పాటు గేమ్ స్టాల్స్ కూడా చాలా అరేంజ్ చేశారండి. ఇక్కడ గ్లాస్ పిరమిడ్స్తో బాల్స్ కొట్టడం, రింగ్స్ వేయడం, ఇలాంటి డిఫరెంట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కానీ గేమ్ స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ అగైన్ మా ఫోటో సెషన్ చూడండి ఎలా మేమైతే చాలా డిఫరెంట్ స్టిల్స్లో ఫొటోస్ దిగడానికి అయితే ఫోటో సెషన్స్కి కూడా మాకు ఇక్కడ అలవెన్స్ చేశారు. ఫొటోస్ దిగడానికి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. మీకు ఇష్టం వచ్చినండి ఫొటోస్ దిగొచ్చు, ఇష్టం వచ్చినండి సార్లు మీరు ఎన్ని స్టిల్స్ పెట్టుకొని ఫొటోస్ దిగినా ఎవరు ఆపే వాళ్ళైతే ఎవరు లేరు. సో ఇలా మేము స్టార్ట్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఉండడం చేస్తుండగానే ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ ఆర్కెస్ట్రాలో ఎవరెవరు వచ్చారో ఏ రీతి అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ సింగర్ వచ్చేసి చైతన్య అండి. తను ఇండియన్ ఐడల్లో టాప్ మోస్ట్ బెస్ట్ పర్ఫార్మర్ అండి. తను మాత్రం శ్రీ గణేష సాంగ్తో అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆ సాంగ్ పాడుతుంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేసాయండి. అంత బ్యూటిఫుల్ వాయిస్తో, ఎంత స్మూత్గా, అసలు ఎలాంటి సింగర్స్ అంటే అసలు ఎలా పాడతారో ఏంటో, లైవ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ తను పాడుతుంటే మాత్రం నిజంగా అసలు ఆ మ్యూజిక్ వరల్డ్లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అంత బ్యూటిఫుల్ వాయిస్తో మాత్రం చైతన్య అయితే మా అందరిని ఎంటర్టైన్ చేశారు. సో ఈ చైతన్య పర్ఫార్మెన్స్ అయితే మాకు అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ చైతన్య పర్ఫార్మెన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, మేమైతే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన సాంగ్ పాడేసిన తర్వాత తన ఏవి అయితే మాకు స్క్రీన్లో చూపించారు. తన ఇండియన్ ఐడల్లో ఎలా పార్టిసిపేట్ చేశాడు, శ్రేయా ఘోషాల్ దగ్గర ఎలాంటి కామెంట్స్ తీసుకున్నాడు, అవన్నీ కూడా చాలా అంటే మాకు ఏవి ద్వారా తన పరిచయం అయితే మాకు చేశారు. అండ్ అగైన్ నెక్స్ట్ సింగర్స్ అనే వాళ్ళు ఇంకా ఆల్టర్నేట్గా ఒకరి తర్వాత ఒకరు అయితే వచ్చి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందండి. సో అక్కడ తన ఏవి చూపిస్తూ ఉంటే మా మిల్కి మాత్రం కింద డ్యాన్స్ ఫ్లోర్లో ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి. ఏవీలో వచ్చే సాంగ్స్కి కానీ, వాళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ సాంగ్స్కి కానీ మా మిల్కి చేసిన హడావిడి అంతా ఇంత కాదండి బాబు, మీరే చూస్తున్నారు కదా ఎలా డ్యాన్స్ చేస్తుందో. సో నెక్స్ట్ సింగర్ వచ్చేసి ప్రత్యూష. షీఈస్ ఫ్రమ్ సరిగమప్ప సీజన్ 16 తెలుగు. సో ఈవిడ ఒక్కరే ఉన్నారు తెలుగు సింగర్ ఇక్కడ. సో ఈ తెలుగు సింగర్ ఎలా పాడుతుందో ఏంటో అని చెప్పేసి మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో తను కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మంచి మెలోడీ సాంగ్స్తో అయితే తను మా ముందుకు వచ్చేసింది. షీ ఈజ్ ఆల్సో గుడ్, చాలా అంటే చాలా బాగా పాడింది. బ్యూటిఫుల్ వాయిస్తో అందరినీ మెలోడీ వాళ్ళకైతే ఈమె పాడిన సాంగ్స్కి చాలా నచ్చుతుంది. సో తను అక్కడ పాడుతూ ఉంటే మా ఇంటికి వెళ్ళండి ఎవరో ఫ్రెండ్ని పట్టేసుకొని ఎలా ఎంజాయ్ చేసుకుంటాం. సో ఎప్పుడు ఇంకా సాంగ్స్ అయినా అనుకుంటున్నారేమో కదా. సో మేము కూడా చాలా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఈటీవీ వాళ్ళ తరఫు నుంచి అయితే డాన్సర్స్ అయితే పిలిపించి ఇక్కడ బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పెట్టించేశారు. సో ఇది మీ డ్యాన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్, ఎంత గ్రేస్ఫుల్గా చేశారంటే చాలా ఎంజాయ్ చేశాము మేమైతే ఈ డ్యాన్స్ని. సో ఇది అంతా కూడా ఈటీవీ వాళ్ళ తరఫున అనమాట. వీళ్ళు ఈటీవీ బ్యాక్ డాన్సర్స్ అనమాట. సో వాళ్ళు కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చూడడం మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైవ్లో ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం చాలా వాళ్ళకి ఎంత గ్రేస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ కొరియోగ్రఫీ అయితే
ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా బాగుందండి. గణేష్ పాట అంటే ఎవరికి ఉత్సాహం రాకుండా ఉండాలి చెప్పండి. అందరూ కూడా అందులో లీనమైపోయి మరి అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ అనమాట. మా ఈవెంట్కి ఇంకొక హైలైట్ ఇచ్చారు వీళ్ళు ఈ పర్ఫార్మెన్స్తో. సో ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే మమ్మల్ని కూడా కింద ఈ ఒక్కటే చేస్తూ ఉంటారు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మాకు అవసరం లేదు, నాది నేనే చేసుకుంటా అంటూ మమ్మల్ని చూడండి ఎంత డ్యాన్స్ చేసుకుంటూ ఎంత హడావిడిగా ఇలా ఉందో. తన పర్ఫార్మెన్స్ వాళ్ళు మన ఇష్టం మంచిగా ఉన్నట్లుగా చేస్తుంది మమ్మల్ని అయితే. చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లయితే పర్ఫార్మెన్స్ చూస్తూ మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతున్నాను. డోంట్ ఫీల్ బోర్. చూడండి ఎంత గ్రేస్ఫుల్గా చేస్తున్నారో వాళ్ళు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ గ్రేస్, వాళ్ళ టాలెంట్ అంతా కూడా మాకైతే చూపించేసుకుని సో హారతి చేస్తున్నారు చూడండి. వాళ్ళ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి. ఇదైతే మనం ఎప్పుడు టీవీ షోస్లలో అక్కడెక్కడ చూస్తాం కానీ లైవ్గా చూడడం మాత్రం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో నెక్స్ట్ సింగర్ వచ్చేసి మైథిలి, అండ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఇండియన్ ఐడల్ పర్ఫార్మర్ అనమాట. షీ ఈజ్ ఫ్రమ్ ముంబై, అండ్ తను ఒక ఓన్లీ హిందీ అనే కాకుండా షీ ఈజ్ మల్టీ లాంగ్వేజ్ అనమాట. మల్టిపుల్ లాంగ్వేజెస్లలో తనైతే సాంగ్స్ అయితే పాడడం జరిగింది. సో తను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ హిందీ సాంగ్సే ఎంచుకున్నారు, హిందీ సాంగ్సే పాడారు. బట్ తన వాయిస్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం మేము తనను చూస్తున్నాము, తన పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. బట్ వెరీ బ్యూటిఫుల్ సింగర్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పాడింది. అండ్ నాట్ ఓన్లీ మెలోడీస్, నాట్ ఓన్లీ ఓల్డ్ సాంగ్స్, 90s సాంగ్స్ అని కాకుండా అన్ని ఆల్మోస్ట్ షీ పర్ఫార్మ్డ్ ఎ లాట్. అండ్ ద నెక్స్ట్ సింగర్, హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ టు. బికాజ్ ఎందుకు అని అంటే తను వన్ ఆఫ్ ది ప్లేబ్యాక్ సింగర్ అండ్ హిస్ నేమ్ ఈస్ యాజిన్ నాజీర్ అనేవా. అతనైతే ఎంత బ్యూటిఫుల్గా పాటలు పాడాడంటే నాట్ ఓన్లీ హిందీ, నాట్ ఓన్లీ తెలుగు, వాట్ నాట్ అండి, అన్ని లాంగ్వేజెస్లలో తను ఎంత బ్యూటిఫుల్గా పాటలు పాడతాడో. తన ఫాలోవర్ని కూడా నేను. తను ఇక్కడికి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు 7 years బ్యాక్ కూడా ఇలాంటి మేళాలోనే తను ఇక్కడికైతే రావడం జరిగింది. సో అప్పుడు మాకు అంతగా తెలీదు తన గురించి. బట్ ఆఫ్టర్ తను పాటలు పాడిన తర్వాత మేము అనుకున్నాము తను మళ్ళీ రావాలి అని అయితే మేమైతే కోరుకుంటున్నాము. సో తన సాంగ్స్ వింటుంటే మాత్రం అలాంటి ఒక బ్యూటిఫుల్ వరల్డ్లోకి అయితే మేము అందరము వెళ్ళిపోయామండి. సో తను పాట పాడేసిన తర్వాత నెక్స్ట్ మేము బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మాకు ఒక సెల్ఫీ పాయింట్ అయితే అరేంజ్ చేశారు. అది ఇష్టం, ఎవరంటే వాళ్ళు సెల్ఫీ పాయింట్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ తీసుకోవచ్చు. మేము చూడండి ఎలాంటి స్టిల్స్ పెట్టేసి సెల్ఫీ పాయింట్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. సో చూడండి మా ఫ్రెండ్స్, ఇది అండి మా మేళాలో జరిగింది. దిస్ ఈజ్ ద లాస్ట్ డే. అయినా కూడా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. 3 days కంటిన్యూస్గా మేళా అయితే జరిగింది. సో ఈ మేళాలో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే మేము క్రియేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేను సెల్ఫీ పాయింట్లో నేను సెల్ఫీస్ తీసుకుంటే నేను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి మా మిల్కీ చూడండి నాకు పోటీగా వచ్చేసి తను డిఫరెంట్ స్టిల్స్ పెట్టుకుంటూ ఎలా సెల్ఫీ దిగుతుందో. అండ్ మా అక్క వాళ్ళు చెప్తా ఉంటే తను స్టిల్స్ పెట్టడము అలా ఇలా చూస్తూ చూడండి ఎన్ని పోజులు ఇస్తుందో. మాకైతే వద్దు కానీ తనకైతే అన్ని స్టిల్స్ కావాలి. ఓకేలా వద్దు ఇంకా చాలు వచ్చాయనంటే ఇంకా గొడవ ఇంకా అందులో. సో అందుకని తన ఇష్టం వచ్చినంతసేపు ఎంతసేపు దిగినా పర్లేదు అని చెప్పేసి మేమైతే వదిలేసాము. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మా అక్క వాళ్ళతో సెల్ఫీస్ తీసుకుంటే ఇంకా అలా బయటకు వచ్చేసాం. దిస్ ఈజ్ మై